ఈ నిర్గమకాండంలో పెద్ద అధ్యాయం, ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం ఈ 12వ అధ్యాయం. 51 వచనాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. ఇదే ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయం. ఇప్పుడు మనం దాదాపు 7 వారాలుగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారమే ముగించాలి అని ఆలోచన చేశాం, కానీ సమయం మనకి సరిపోనందున ఈ రాత్రి మనం మిగిలిన ఒక విషయాన్ని ధ్యానించి మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 43వ వచనం నుండి 51వ వచనము వరకు ఈ వచనాలలో పస్కా పండుగను గురించిన కట్టడ దేవుడు మోషే అహరోనులతో తెలియచేశాడు. పస్కా పండుగను గురించినటువంటి కట్టడ, పస్కా పండుగను గురించినటువంటి మరికొన్ని విషయాలు 14వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మరల 43వ వచనం నుండి కూడా మరికొన్ని విషయాలు దేవుడు తెలియజేశాడు. పస్కా ఆ పండుగలో పస్కా పశువు యొక్క మాంసమును ఎవరు తినకూడదు, తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు, ఎవరు తినవచ్చు, ఆ విషయాలని ఈ వచనాలలో దేవుడు తెలియచేశాడు. ఎవరు తినకూడదని దేవుడు చెప్పాడు. 43వ వచనంలో చెప్పాడు, అన్యుడు ఎవడును దానిని తినకూడదు అన్నాడు. కొంచెం సౌండ్ తగ్గించు. అన్యుడు ఎవడును దానిని తినకూడదు. అలాగే 44వ వచనంలో కూడా 45వ వచనంలో పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు అని చెప్పాడు. ఎవరు తినకూడదు, పస్కా పశువు యొక్క మాంసమును ఎవరు తినకూడదు, అన్యుడు తినకూడదు. అలాగే వేరే దేశం నుండి ఈ దేశానికి వచ్చినటువంటి వాడు, కూలికి వచ్చినటువంటి వాడు పస్కా పశువు యొక్క మాంసమును తినకూడదు. ఈనాడు క్రొత్త నిబంధనలో మనం పస్కా పండుగ అంటే మనము ప్రతి ఆదివారం చేసేటువంటి ఆరాధనే పస్కా పండుగ ఈనాడు. అలాగైతే ఆనాడు దేవుడు పస్కా పశువు యొక్క మాంసమును ఎవరు తినకూడదని దేవుడు చెప్పాడో మనం ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు, ఈనాడు పస్కా పండుగ మనకి ఆదివారం ఆరాధన కాబట్టి ఆరాధనలో మనము దేవునిని ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లించి యేసు ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తమును సూచిస్తున్నటువంటి రొట్టెను పాత్రలోనిది మనం తీసుకుంటాం. అలాగైతే వీటిని ఎవరు తినకూడదు? ఆనాడు దేవుడు పస్కా పశు మాంసమును ఎవరు తినకూడదో చెప్పాడు. అలాగైతే ఇప్పుడు వీటిని ఎవరు తినకూడదు? యేసు ప్రభువుని విశ్వసించని ప్రతివారు అన్యుడే. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించరో, యేసు ప్రభు రక్తములో కడగబడకుండా పాప క్షమాపణ పొందకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అన్యులే. అలాంటి వారు ఆదివారం రొట్టెలు పాత్రలో చెయ్యి వేయకూడదు. పస్కా పశు మాంసముల గురించి ఆనాడు దేవుడు మరొక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే 46వ వచనంలో చెప్పాడు, దాని మాంసములో కొంచెమైనా ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు అని చెప్పాడు. పస్కా పశువు మాంసము తినేటప్పుడు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు దేవుడు తెలియచేశాడు. ఆ మాంసమును ఇంటిలో నుండి ఎవరు కూడా బయటికి తీసుకొని వెళ్ళకూడదు. అది
దేవుని కొరకై ప్రతిష్ఠ చేయబడినటువంటి పస్కా పశువు యొక్క మాంసం అది. దానిని మనం ఇష్టం వచ్చినట్లుగా దానికి గౌరవం లేకుండా, విలువ లేకుండా, అమర్యాదగా ఆ మాంసము విషయంలో ఆనాడు ఇశ్రాయేలీలు ప్రవర్తించకూడదు. దాని విషయంలో, ఆ మాంసము విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ మాంసము విషయంలో వారు చాలా శ్రద్ధాసక్తులతో, భయముతో, విధేయతతో ఆ మాంసమును వారు తీసుకోవాలి. అది వారికి తెలియజేసిన విషయం అక్కడ. అలాగైతే ఈనాడు మనం కూడా రొట్టెలో, పాత్రలో మనం కూడా పాలు పొందేటప్పుడు మనం కూడా ఇష్టం వచ్చినట్లుగా మనము ఉంటూ ఆ రొట్టెలో, పాత్రలో పాలు పొందడం ఆయనను అగౌరవపరిచినట్టు అవుతుంది. ఆయన పట్ల మనం అమర్యాద చూపినట్లుగా ఉంటుంది. వినయ విధేయతలతో, భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో మనము ప్రతి ఆదివారం కూడా రొట్టెలో, పాత్రలో మనము పాలు పొందవలసిన వారంగా ఉన్నాం. మరొక మాట చెప్పాడు, ఆ పస్కా పశువును వధించేటప్పుడు దాని ఎముకలలో ఒక్కటి కూడా విరవకూడదు అని చెప్పాడు. యేసు ప్రభువును కూడా సిలువ వేసేటప్పుడు యేసు ప్రభు యొక్క ఎముకలలో కూడా ఒక్క ఎముక కూడా విరవబడలేదు. యేసు ప్రభు పొందబోయేటువంటి ఆ బలియాగాన్ని దేవుడు ఆనాడు ఆ పస్కా పశువు వధించే సమయంలో దేవుడు సూచించాడన్నమాట. కాబట్టి పస్కా పశువు మాంసమును ఎవరు తినకూడదు, తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తినాలో దేవుడు తెలియచేశాడు. ఇంకొక విషయాన్ని కూడా పస్కా పండుగను గురించిన కట్టడలో మరొక కట్టడ చెప్పాడు. ఈ రాత్రి మనం ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఏంటంటే పస్కా పశు మాంసమును ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదో చెప్పాడు, ఎవరు తినవచ్చో కూడా చెప్పాడు. 44వ వచనం చూడండి. 44వ వచనం, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును అన్నాడు. 48వ వచనం కూడా చూడండి. 48వ వచనం, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును అన్నాడు. పస్కా పశు మాంసమును ఎవరు తినకూడదో చెప్పాడు 43వ వచనంలో, 45వ వచనంలో. ఇప్పుడు 44వ వచనం, 48వ వచనంలో ఎవరు తినవచ్చో చెప్పాడు. ఎవరు తినవచ్చు? వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చు అని చెప్పాడు. అలాగే 48వ వచనంలో కూడా పరదేశి ఒకవేళ నీ దగ్గర నివసిస్తూ ఉంటే ఆ పరదేశి కూడా పస్కా పండుగను ఆచరించాలని, పస్కా పశు మాంసమును తినాలని అతనికి కూడా మనసులో కలిగినప్పుడు అతడు కూడా ఏం చేయాలి? ఆ ఇంటిలో ఉన్న ప్రతి పురుషుడు కూడా, ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి అని చెప్పాడు. సున్నతి పొందిన తరువాత అతడు సమాజంలో చేరిన వాడవుతాడు. అప్పుడు అతడు కూడా పస్కా పశు మాంసమును తినవచ్చు అని చెప్పాడు. ఎవరు తినవచ్చు పస్కా పశు మాంసమును అనే విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. అలాగైతే ఈనాడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మన పస్కా పశువై ఉండగా ఆయన శరీరమును, ఆయన రక్తమును మనము జ్ఞాపకం చేసుకుంటూ బల్ల మీద ఉన్నటువంటి ఆయన శరీరమై ఉన్న రొట్టె, ఆయన రక్తమై ఉన్న పాత్రలోనిది ఎవరు తీసుకోవాలి అనేది మనం ఈ రాత్రి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సున్నతి పొందాలి అని ఖండితముగా వారికి ఆజ్ఞాపించాడు. సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చు. సున్నతి అనేటువంటి కట్టడను దేవుడు మొట్టమొదటగా అబ్రహాముతో తెలియచేశాడని మనం ఆదికాండంలో చదువుతున్నాం. ఇశ్రాయేలీయులలో పుట్టిన ప్రతి మగవాడు కూడా 8వ దినమున సున్నతి పొందాలి.
8 రోజుల శిశువుకి తప్పకుండా ఇశ్రాయేలీలు ఏం చేయాలి? సున్నతి చేయాలి. అలాంటి వాడు పస్కాను ఆచరించడానికి, ఆ పస్కా పశువు యొక్క మాంసమును తినడానికి అర్హత కలిగిన వాడవుతాడు. అలాగైతే ప్రియులారా, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆ కాలములో ఉన్నటువంటి మనం ఆ రొట్టెను మనం తీసుకోవాలంటే, పాత్రలోనిది మనం తీసుకోవాలంటే మనము కూడా ఏమై ఉండాలి? సున్నతి పొందిన వారమై ఉండాలి. సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చు. సున్నతి ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రాముఖ్యంగా సున్నతి గురించిన కట్టడి చెప్పాడు. సున్నతి పొందిన వాడైతే తినవచ్చు. పరదేశి అయినా కూడా సున్నతి పొందితే తినవచ్చు. సున్నతి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టడగా దేవుడు తెలియజేశాడు. అలాగైతే ఈనాడు మనం కూడా సున్నతి పొందాలా అనేది మనం వాక్యంలో గమనించినప్పుడు ప్రియులారా, ఒక మాట చదువుదాం. రోమాపత్రికలో పౌలు ఏమని వ్రాశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. పౌలు తేల్చి చెప్పేశాడు సున్నతి గురించి. ఆనాడు సున్నతి అది ప్రాముఖ్యం ఇశ్రాయేలీలకి. పరదేశికి కూడా సున్నతి ప్రాముఖ్యం. సున్నతి తప్పదు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనమేం చదువుతున్నాం సున్నతి గురించి? పౌలు రాస్తున్నాడు ఇక్కడ, శరీరమందు బాహ్యమైన సున్నతి అసలు సున్నతే కాదు అంటున్నాడు. అట్లాగైతే ఇప్పుడు సున్నతి పొందాలా అని గనక ప్రశ్న వస్తే సమాధానం పౌలు చెబుతున్నాడు, సున్నతి అవసరం లేదు. బాహ్యమునకు శరీరమందు ఉన్న సున్నతి అసలు నిజమైన సున్నతి అది కాదు. అది దాని అర్థం. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. మరేది సున్నతి? అది ఇప్పుడు మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. బాహ్యమునకు శరీరమందు సున్నతి కాదు. మరి ఏది సున్నతి అవుతుంది? మరొక మాట చదువుదాం, చూడండి. మరొక మాట, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, 6వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడో అక్కడ మనం చదువుదాం. 6వ వచనం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అన్నాడు. సున్నతి ఎక్కడ జరగాలంటున్నాడు ఇక్కడ? సున్నతి ఎక్కడ జరగాలి? నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అలాగైతే సున్నతి అనేది హృదయములో జరిగేదే నిజమైన సున్నతి. అది శరీరమందు బాహ్యమునకు జరిగే సున్నతి నిజమైన సున్నతి కాదు. అసలైన సున్నతి ఎక్కడ జరగాలి అంటే హృదయములో జరగాలి. ద్వితీయోపదేశకాండంలోనే మరొక మాట చూడండి, 10వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి అని వ్రాశాడు. సున్నతి ఎక్కడ జరగాలన్నాడు? సున్నతి లేని మీ హృదయమునకు, మీ హృదయానికి సున్నతి లేదు. మీ శరీరములో సున్నతి ఉంది, కానీ మీ శరీరములో సున్నతి ఉంది కానీ దేవుడు చెప్పాడు కదని ఏదో ఆచారంగా సున్నతి చేసుకుంటున్నారు. కానీ అసలు సున్నతి అనేది హృదయములో జరగాలి.
మీ హృదయానికి సున్నతి లేదు. మీ హృదయానికి సున్నతి చేసుకోండి. అలాగైతే ఇప్పుడు చెప్పండి, అసలైన సున్నతి ఎక్కడ జరగాలి? హృదయములో జరగాలి. సున్నతి అంటే కత్తెరతో లేకపోతే కత్తితో గోప్యాంగ చర్మమును కత్తిరించటం, అది సున్నతి అంటే. ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ ఇది ఆచరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కత్తితో గోప్యాంగ చర్మమును కత్తిరించి వేస్తారు, అది సున్నతి. కానీ ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? సున్నతి ఎక్కడ జరగాలి? కత్తి ఎక్కడ పడాలి? గోప్యాంగ చర్మము మీద కాదు పడవలసింది కత్తి. కత్తి ఎక్కడ పడాలంటే నీ హృదయములో పడాలి, అది సున్నతి. నీ హృదయములో కత్తెర పడాలి, నీ హృదయములో కత్తె పడాలి. నీ హృదయములో ఉన్నటువంటి ఆ ఇచ్చలు, ఆ ఆశలు, ఆ కోరికలు కత్తిరించబడాలి, అది అసలైన సున్నతి అంటే. అది ఇక్కడ మనం చదువుతుంది. అలాగైతే ప్రియులారా, పాత నిబంధన కాలములో పస్కాను ఆచరించాలంటే సున్నతి పొందాలి అనేది మనం చూస్తున్నాం. దానిని దేవుడు అంగీకరించాడు. అయితే నిజమైన సున్నతి ఈనాడు మనము పొందాలి. ఈనాడు నిజమైన సున్నతి మనము పొందాలి. ఎక్కడ పొందాలి నిజమైన సున్నతి? హృదయములో జరగాలి. హృదయములో ఎవరైతే నిజమైన సున్నతి పొందుతారో వారే ఈ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు, పాత్రలు, పాలు పొందడానికి నిజమైన అర్హులు. అది రోజు మనం ప్రతి ఆదివారం వచ్చి రొట్టె తింటున్నాం కదా, ప్రతి ఆదివారం వచ్చి పాత్రలోనిది త్రాగుతున్నాం. ఎందుకని? నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇది తింటాను. నిజమే, కానీ హృదయంలో సున్నతి జరిగిందా అసలు? నీకు హృదయములో సున్నతి పొందావా నువ్వు? అసలు హృదయములో కత్తెరబడిందా? హృదయానికి కత్తిబడిందా? నిజమైనటువంటి సున్నతి హృదయములో జరగాలి అని మనం చదువుతున్నాం. రోమాపత్రిక 2లో కూడా పౌలు కూడా అదే రాశాడు కదా, బాహ్యమునకు యూదుడు యూదుడు కాడు, బాహ్యమునకు శరీరమందు జరిగిన సున్నతి సున్నతి కాదు. అసలైన సున్నతి ఏమిటి అంటే అది హృదయములో జరగాలి. ఈ రాత్రి మనము ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. పాత నిబంధనలు నిర్గమాకాండములో 12వ అధ్యాయములో దేవుడు చెప్పాడు, పస్కాను ఎవరు తినవచ్చు అంటే సున్నతి పొందిన వాడు తినవచ్చు. వాడు పరదేశ, కూలికి వచ్చిన వాడా, అన్యుడా అయినా కూడా సున్నతి కనుక పొందితే చాలు, సమాజంలో చేరిన వాడవుతాడు, వాడు పస్కాను తినవచ్చు. అలాగైతే ఈనాడు మనము పస్కాను తినాలి అంటే, ప్రభు శరీరము రక్తమును పాలు పొందాలంటే మనము కూడా అసలైన సున్నతి, నిజమైన సున్నతి పొందితేనే తినాలి. ప్రతి ఆదివారం చాలామంది తింటున్నారు. ఒక్కోసారి రొట్టె సరిపోవటల్లా, ఒక్కోసారి పాత్రలో ఉంది కూడా చాలాగా నీళ్లు పోసేస్తున్నాం. తినటానికైతే బాగానే తింటున్నారు, కానీ ఎలా ఉండి తినాలి? ఎలా ఉండి తినాలి? సున్నతి పొంది తినాలి. సున్నతి పొంది తినాలి. సున్నతి పొందిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, సున్నతి ఎక్కడ జరగాలి? హృదయములో జరగాలి. అలాంటి వారే రొట్టెలో పాలు పొందడానికి అర్హత కలిగిన వారు. 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, త్వరగా చదువుదాం. 1, హృదయములో సున్నతి పొందిన అనుభవం కలిగిన వారే, హృదయములో మార్పు పొందిన వారే ఈ రొట్టెలు, పాత్రలో పాలు పొందటానికి నిజమైన అర్హత కలిగిన వారు. అంతే, దేవుడు కూడా అలాంటి వారి ఆరాధననే అంగీకరిస్తాడు. 2వ మాట జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5 విషయాలు సున్నతి గురించి, అసలైన సున్నతి అంటే ఏమిటో మనము పౌలు రాశాడు క్రొత్త నిబంధనలో. ఆ రెఫరెన్స్లు మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం ముందు 2వ వచనం చూడండి. 2వ వచనం,
చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. మీరు సున్నతి పొందితే అసలు మీకు ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు వలన ఏముండదు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు 6వ వచనం చూడండి. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందుయు ఏమీయూ లేదు, పొందకపోవుట యందుయు ఏమీయూ లేదు అన్నాడు. నీవు యేసు ప్రభువుని విశ్వసించావు, యేసు క్రీస్తులో నీవు ఉన్నావు కాబట్టి ఇప్పుడు సున్నతి పొందినా ఒకటే, పొందకపోయినా కూడా ఒకటే. పొందినందువలన ప్రయోజనం లేదు, పొందనందువలన నష్టము లేదు. అది పౌలు ఇక్కడ వ్రాసే అర్థం. ఎందుకని? రోమా 2లో మనం చదివాం 28, 29 వచనాలు. బాహ్యమునకు సున్నతి అసలు నిజమైన సున్నతి కాదు. ఇంకా ఆ లెక్కకు వస్తే షెకెములో కూడా కదా, షెకెములో కూడా ఏం చేశాడు? వాడు సున్నతి పొందాడు. ఎందుకోసం పొందాడు? ఆ అమ్మాయి కోసం పొందాడు సున్నతి. ఏ అమ్మాయి కోసం? దేనా కోసం పొందాడు. అది దేవుడి కోసం కాదు. సున్నతి హృదయములో జరగాలి ఒకటి. రెండవది పౌలు గలతీ పత్రికలో వ్రాస్తున్నాడు, సున్నతి పొందినందువలన ప్రయోజనమేమీ లేదు, పొందకపోయినందువలన నష్టం కూడా ఏమీ లేదు అంటూ అసలైన సున్నతి ఏంటో చెప్పాడు. అక్కడ 6వ వచనం చూడండి. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనం. అది ఏది ప్రయోజనం? సున్నతి ప్రయోజనమా, విశ్వాసం ప్రయోజనమా? ఏది ప్రయోజనం? విశ్వాసము ప్రయోజనం, సున్నతి కాదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు రొట్టెలో పాలు పొందడానికి నిజమైన అర్హత కలిగిన వారు? చెప్పండి, ఎవరు? విశ్వాసము కలిగిన వారే. అది యేసు ప్రభువునందు విశ్వాసం, యేసు ప్రభువునందు విశ్వాసము కలిగిన వారు మాత్రమే ఈ రొట్టెలో పాలు పొందడానికి అర్హత కలిగిన వారు. అది అసలైన సున్నతి అంటే అని ఇక్కడ పౌలు వ్రాస్తున్నాడు. అసలైన సున్నతి ఏంటంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. అది చాలు. ఇంక మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా సున్నతి పొందాల్సిన అవసరం నీకు లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం మనం ఇప్పుడేం తిప్పక్కర్లేదు కానీ నేను గుర్తు చేస్తున్నా. 15వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, అంతియోకయ సంఘంలోనికి కొంతమంది వచ్చి ఈ బోధ చేశారు. ఏ బోధ చేశారంటే, అంతియోకయ సంఘములో ఉన్నటువంటి వారిని చూసి, అరే మీరు అన్యులై ఉన్నారు, అన్యుల్లాగా ఉన్నారే, అన్యులైన మీరు సున్నతి పొందకుండా ఎలా ప్రభువుని ఆరాధిస్తున్నారు? మీరు తప్పకుండా మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందాలని బోధ చేశారు. వాళ్ళు అట్లా బోధ చేయగానే వెంటనే పౌలు బర్నబాలు వెళ్ళి వాళ్ళతోటి ఏం చేశారు? వాగ్వాదం పెట్టుకున్నారు. 15వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. వారిలో వివాదము కలిగింది, తర్కించారు. ఆ విషయంలో తర్కించిన తరువాత వెంటనే వారు యెరూషలేము వెళదాం, అక్కడ అపోస్తలులు ఉన్నారు, అక్కడ పెద్దలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి పని ఈ విషయం తెలియచేద్దాం. వాళ్ళు ఎవరో వచ్చారు ఈ సంఘంలోనికి, మమ్మల్ని అపోస్తలులు పంపిస్తే వచ్చామని చెప్పారు. వచ్చి సున్నతి గురించి చెబుతున్నారు. అసలు ఇది నిజమైన బోధ కాదా? వెళ్దాం పదండి అని అందరు కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము వెళ్ళారు. పౌలు బర్నబాలు యెరూషలేము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద సభ ఏర్పాటు చేశారు యెరూషలేము మందిరంలో. అప్పుడు పేతురు లేచి చెప్పాడు, కృపచేతనే మనము రక్షించబడుచున్నాము. మనము రక్షించబడాలంటే కేవలం యేసు ప్రభు యొక్క కృపచేత, ఆయన యందు విశ్వాసము ఉంచుట చేతనే మనము రక్షించబడుతున్నాము. అలాగే అన్యులు కూడా అలాగే రక్షించబడుతున్నారు. సున్నతి అవసరం లేదు అని పేతురు అక్కడ ప్రసంగంలో చెబుతాడు. 15వ అధ్యాయం అంతా సున్నతి గురించిన అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. అలాగైతే ప్రియులారా, ఎవరు పస్కాను తినవచ్చు అంటే సున్నతి పొందినవారు. ఎవరు సున్నతి పొందినవారు చెప్పండి ఇప్పుడు? యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారే సున్నతి పొందినవారు. వారే సున్నతి పొందినవారు. సహోదరులారా, సహోదరులారా, ఆదివారం మనము రొట్టెలో పాలు పొందుతున్నాం. హృదయములో సున్నతి పొందిన అనుభవం ఉన్నదా?
యేసు ప్రభువునందు నిజమైన విశ్వాసం. యేసు ప్రభువునందు విశ్వాసం అంటే ఏమని విశ్వాసం ఉంచాలి అది చెప్పండి. యేసు ప్రభువుని విశ్వసించడం వారే పాత్రలో రొట్టెలో పాలు పొందడం. యేసు ప్రభువునందు విశ్వాసం అంటే ఏమని విశ్వాసం ఉంచాలి? నేను పాపిని, నా పాపము కొరకై ప్రభువు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన బలి ద్వారా నా పాపమునకు పరిహారం కలుగుతుంది అని యేసు ప్రభువునందు ఏం చేయాలి? అది విశ్వాసం అంటే. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అది కాదు. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటారు, కానీ ఏమని నమ్మేవు యేసు ప్రభువుని? యేసు ప్రభు దేవుడని నమ్మేవు, అది ఒకటి కాదు కరెక్ట్. యేసు ప్రభువును నీ పాపము కొరకు సిలువలో బలి అయిపోయాడని, యేసు ప్రభు యొక్క రక్తం నీ పాపమునకు పరిహారము ప్రాయచిత్తము కలిగించగలదు అని నీ హృదయంలో నమ్మాలి. అది విశ్వసించడం అంటే. అలాంటి విశ్వాసము కలిగిన వారే ఆదివారం రొట్టెలో పాలు పొందడానికి అర్హత కలిగిన వారు. నేను ఒక మాట అంటున్నా, ఏంటంటే నువ్వు నిజంగా ఆ విశ్వాసమే కలిగిన వాడు అయితే ఆదివారం బల్లలో పాలు పొంది మళ్ళీ సోమవారం పాపాలు ఎట్లా చేస్తున్నా? యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచడం అంటే నేను పాపిని, నా పాప పరిహారము కొరకు ప్రభువు బలి అయిపోయాడని నమ్మటం. మళ్ళీ పోయి పాపం ఎట్లా చేస్తున్నా? మళ్ళీ కనుక నిజమైన విశ్వాసము కలిగిన వారు మాత్రమే ఆదివారం ఆయన బల్లలో పాలు పొందడానికి అర్హులు. ప్రియులారా, విశ్వాసమే సున్నతి కంటే ప్రయోజనకరమైనది. మూడవది చూడండి. మూడవ విషయం, సున్నతి గురించి మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రికలోనే 6వ అధ్యాయం చూడండి, 15వ వచనం చదువుదాం. గలతీ పత్రికలోనే 6వ అధ్యాయం 15వ వచనం. సున్నతి అంటే ఏంటో మనం మరొక విషయాన్ని చదువుదాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందుయు ఏమీయూ లేదు, పొందకపోవుటయందుయు ఏమీయూ లేదు అన్నాడు. ఏది పొందాలట? క్రొత్త సృష్టి పొందటమే ముఖ్యం కానీ సున్నతి పొందటం ముఖ్యం కాదు అని 6:15 పౌలు రాస్తున్నాడు. మనం ఇందాక చదివాం కదా 2వ అధ్యాయంలో. అక్కడేం చదివాం మనం? గలతీ పత్రిక 5:6లో మనం అక్కడేం చదివాం? క్రీస్తునందు విశ్వాసము ఉంచటం ముఖ్యం కానీ సున్నతి పొందుటయందు ప్రయోజనం లేదు, పొందకపోయినందువలన నష్టము లేదు అని 5:6లో రాశాడు. ఇప్పుడు 6:15లో రాస్తున్నాడు. క్రొత్త సృష్టి పొందటయే ముఖ్యం కానీ సున్నతి పొందటం ముఖ్యం కాదు అంటున్నాడు. మూడవది, సున్నతి కంటే ఏది ముఖ్యం? క్రొత్త సృష్టి. ఇది మూడవది. హృదయములో సున్నతి మొదటిది. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచటమే సున్నతి కంటే ప్రాముఖ్యమైనది. మూడవది, సున్నతి కంటే ప్రాముఖ్యమైనది ఏదంటే క్రొత్త సృష్టి పొందుట. అలాగైతే ఆదివారం ప్రభువు దినమన నీవు బల్లలో పాలు పొందాలి అంటే నీలో ఏ అనుభవం ఉండాలి? చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? క్రొత్త సృష్టి. అదే సున్నతి అంటే. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, పొందకపోవుటయందు కూడా ఏమీయూ లేదు అని పౌలు రాస్తున్నాడు. క్రొత్త సృష్టి పొందుటయే ముఖ్యం. క్రొత్త సృష్టి, క్రొత్త జన్మ, నూతన జన్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనకందరికీ తెలిసిన వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అది నూతన సృష్టి. ఈ ముఖ్యం, సున్నతి కాదు ముఖ్యం అని 6:15లో పౌలు రాస్తున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా, క్రొత్త సృష్టి. నీలో నూతన సృష్టి పొందిన అనుభవం ఉందా? క్రొత్త సృష్టి అయిన అనుభవం నీలో ఉన్నదా?
క్రొత్త సృష్టి అంటే ఏంటి? 5:17 చెప్పాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. అది సృష్టి అంటే. పాతవేమైపోవాలి? పాతవి గతించిపోవాలి, సమస్తము కూడా క్రొత్తవాయను అని వ్రాశాడు అక్కడ. పాతవి కనపడకుండా అంత నూతనమైనటువంటి జీవితం నీలో కనపడుతూ ఉంటే అప్పుడు నీవు ఆదివారం బల్లలో పాలు పొందడానికి అర్హుడు. అది ఇంకా నీలో పాతే కనపడుతూ ఉంటున్నాయి, మళ్ళీ ఆదివారం వచ్చి బల్లలో పాలు పొందుతున్నావు. ఏం ప్రయోజనం? క్రొత్త సృష్టి లేకుండా, పాతవి గతించకుండా ప్రభువు బల్లలో పాలు పొందటం అది సరికాదు. సున్నతి పొందినవాడే పస్కాను ఆచరించడానికి అర్హుడు అని ఆనాడు మోషే అహరోనులకు దేవుడు తెలియచేశాడు. పస్కా పండుగను గురించిన కట్టడ. అలాగైతే ఈనాడు ఆ వెలుగులో మనము ఏం ఆలోచన చేయాలంటే ప్రియులారా, ఆదివారమున మనము కూడా ప్రభు బల్లలో పాలు పొందాలంటే మనము క్రొత్త సృష్టి పొందిన వారంగా ఉండాలి. అది అసలైన సున్నతి అని గలతీ 6:15 పౌలు రాస్తున్నాడు. ఉన్నదా మనలో క్రొత్త సృష్టి? మనలో క్రొత్త జన్మ అనుభవం మనలో ఉన్నదా? మనలో క్రొత్త లక్షణాలు కనపడుతున్నాయా? ఎరికో పట్టణములో జక్కయ్య దగ్గరకు మనం వెళితే జక్కయ్యలో మనకేం కనపడుతున్నాయి? కొత్తవి కనపడుతున్నాయా, ఇంకా పాతయ్య కనపడుతున్నాయా? జక్కయ్యలో ఏం కనపడుతున్నాయి? జక్కయ్య అంటాడు, నేను ఇప్పటి వరకు లంచాలు తీసుకున్నాను, అన్యాయంగా డబ్బులు సంపాదించాను, ఇప్పుడు నేను యేసు ప్రభువుని విశ్వసించాను, నా ఇంటిలోనికి నేను యేసు ప్రభువుని చేర్చుకున్నాను, నా జీవితంలోనికి నేను యేసు ప్రభువుని చేర్చుకున్నాను, ఈ రోజు నుండి నేను ఎవని యొద్ద అన్యాయంగా దేనిని నేను తీసుకోను. అది క్రొత్త సృష్టి అంటే. మారిపోయాడు జక్కయ్య పన్నులు వసూలు చేసేవాడు. ఇప్పుడు మరుసటి రోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. మరుసటి రోజు పోయి ఆ పన్నులు వసూలు చేయడానికి ఆఫీసులో కూర్చున్నాడు. ఇక తన దగ్గరకు వస్తున్నారు, వచ్చేవాళ్ళు భయపడతా వస్తున్నారు. వీడు ఎంత వేస్తాడో బిల్లు అని కదా, వీడు పన్ను ఎంత వేస్తాడు అనుకుంటా వస్తున్నారు. పాపం వచ్చేటప్పుడు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుని వస్తున్నారు జక్కయ్య దగ్గరికి. ఎందుకని? ఈయనలో మార్పు సంగతి వాళ్ళకి తెలియదు కదా, యేసు ప్రభువుని నమ్ముకున్న సంగతి. ఏం జక్కయ్య గారు మమ్మల్ని పన్ను ఎంత కట్టమంటారు? ఇదివరకైతే కట్టు 10,000 అనేవాడు, ఇప్పుడు అంటున్నాడు 5,000 కట్టండి. ఆశ్చర్యపోయారు వాళ్ళే. మేము 15,000 తీసుకొని వచ్చామయ్యా మనసులో అనుకుంటున్నారు. ఏంది 5,000 అడుగుతున్నాడు? బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఏమని? ఏంది జక్కయ్య మారినట్టున్నాడే, ఏమని చెప్పుకుంటున్నారు ఇప్పుడు జక్కయ్యని గురించి? జక్కయ్య ఏమయ్యాడు? మారాడే. మన గురించి కూడా బయట వాళ్ళు అలా చెప్పుకునేటప్పుడే మనం ఆదివారం బల్లలో పాలు పొందడానికి అర్హులం. మన గురించి ఇంటిలో వాళ్ళు చెప్పుకున్నప్పుడే మనము బల్లలో పాలు పొందడానికి అర్హులం. మారింది అని మన గురించి కూడా చెప్పుకోగలగాలి. అది క్రొత్త సృష్టి అంటే. సహోదరుడా, సహోదరి, సున్నతి అంటే హృదయములో జరగాలి. 1, యేసు ప్రభువునందు నిజముగా పాపక్షమాపణ పొందినటువంటి అనుభవం, విశ్వాసము కలిగి జీవించడమే నిజమైన సున్నతి. 3వదిగా క్రొత్త సృష్టి పొందుటయే సున్నతి. 4వది చూడండి, సున్నతి అంటే మరొక విషయాన్ని పౌలు రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని, ఏది ముఖ్యం అంటున్నాడు? దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. సారి ఇదే మాట. సున్నతి పొందినందువలన ప్రయోజనం లేదు,
పొందనందువలన నష్టము లేదు. సున్నతి ముఖ్యమా కాదు, ఏది ముఖ్యం అంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క ఆజ్ఞలు. 7:19 మనం చదువుతున్నాం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం. అది సున్నతి అంటే. ఇప్పుడు చెప్పండి, ఆదివారం పాలలో ఎవరు పాలు పంపులు పొందాలి? ఎవరు పాలు పంపులు పొందాలి? ఆజ్ఞలను అనుసరించేవారే. ఆజ్ఞలను అనుసరించేవారే. అది అసలైన సున్నతి అంటే. అమ్మా, నీవు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? అనుసరిస్తూనే వచ్చి ఆరాధన చేస్తున్నావా? నేను బాప్తిసం తీసుకున్నానని చెప్పి నువ్వు వచ్చి ఆరాధన చేస్తావా? చెప్పండి. బాప్తిసం ముఖ్యం కాదు. బాప్తిసం అవసరం, బాప్తిసం తీసుకోవాలి. కానీ దానికంటే ముందు నీ లోపల ఏం జరగాలి చెప్పండి? క్రొత్త సృష్టిని పొందిన అనుభవం జరగాలి. యేసు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆరాధన చేయడానికి అర్హుడవు, అర్హురాలవి. పౌలు రాస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు కూడా ఏమీ లేదు. దేవుని ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నామా? ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు అని మనం చదువుతున్నాం. క్రొత్త నిబంధనలో చాలా ఉన్నాయి. ఆజ్ఞలు అంటే ఇంకేం లేదండి, ఆయన మాట. అది ఆయన మాట. ఇదిగో ఇది చెయ్యి అని చెప్పటమే ఆయన ఆజ్ఞాపించడం. ఇదిగో ఇది చెయ్యొద్దు నువ్వు అని చెప్పడమే ఆయన ఆజ్ఞాపించడం. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అది చేయడమే ఆజ్ఞను అనుసరించడం. ఆయన ఏది చెయ్యవద్దు అని చెప్పాడు అది చేయకుండా ఉండడమే ఆయన ఆజ్ఞను అనుసరించడం. అలాగైతే సహోదరుడా, సహోదరి, నీవు చేసే ప్రతి పని ప్రభువు చేయమన్నదే చేస్తున్నావా? ఈ రాత్రి ఆలోచన చేయి. ప్రభువు ఇదిగో ఇది చెయ్యొద్దు అని నీతో చెబుతూ ఉండగా అది చెయ్యకుండానే నువ్వు ఉంటున్నావా? అలా ఉన్నప్పుడే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారం అవుతాం. ఈ రాత్రి మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. నేను ప్రభువు ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నానా? ఇదిగో ఆయన చెప్పినవన్నీ నేను చేస్తున్నానా? ఆయన చెయ్యవద్దు అని చెప్పినవన్నీ నేను చెయ్యకుండా ఉంటున్నానా? ఈ రాత్రి ఆలోచన చేసుకో. సౌలుతో చెప్పాడు సమూయేలు కదా, బలులు అర్పించటం కాదు, క్రొవ్వు అర్పించటం కాదు ముఖ్యం, పిచ్చోడా. ఏది ముఖ్యం? ఆయన ఆజ్ఞను నువ్వు ఆచరించాలి. చెప్పాడు కదా నీకు, అమాలేకీలను అందరినీ హతమార్చు, కనికరించకుండా స్త్రీలను పసిపిల్లలను కూడా హతమార్చమని చెప్పాడు కదా. మరి నువ్వెందుకు చేయలేదు? ఏమంటాడు సౌలు ఏమంటాడు అడిగితే, నేను దేవుడికి క్రొవ్వు అర్పించాలని బాగా క్రొవ్వు బట్టి ఉన్నాయి, బాగా మేత మేసి బాగా బలిసి ఉన్నాయి, అందుకని అయితే దేవుడికి సంతోషంగా ఉంటుందని నేను క్రొవ్వు అర్పించడానికి దాచిపెట్టాను అంటాడు. పిచ్చోడా, క్రొవ్వు అర్పించడం కాదు ముఖ్యం దేవుడికి. ఆయన మాట నువ్వు విన్నావా వినలేదు, అది ముఖ్యం. ఆయన ఆజ్ఞాపించినది నువ్వు చెయ్యలేదు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా ఏం చేశాడు? విసర్జించేశాడు. వెళ్ళిపో. కాబట్టి ఆయన ఆజ్ఞాపించినది మనము చేస్తున్నామా? ఆయన ఏది చేయమన్నాడో ఏది చేయొద్దన్నాడో మనము వివేచించుకుంటూ పరీక్ష చేసుకుంటూ అలాగూ మనము నిత్యము జీవించగలుగుతున్నామా? ఈ రాత్రి ఆలోచన చేయండి. ఏది ముఖ్యం? సున్నతి అంటే అసలేం చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించట. 5వది చూడండి, 5వది సున్నతి అంటే ఏమిటో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏ సున్నతి పొందామంట? ఏ సున్నతి పొందాం?
చేతులతో చేయబడని సున్నతి. అది సున్నతి అంటే చేతులతో చేయబడేది కాదు సున్నతి. చేతితో కత్తి తీసుకొని లేకపోతే కత్తెర తీసుకొని సున్నతి చేయడం అది కాదు సున్నతి అంటే. చేతులతో చేయబడని సున్నతి పొందాలి. చేతులతో చేయబడని సున్నతి ఎక్కడ జరిగిద్దంటే హృదయములో. అదే అక్కడ చెప్పాడు, శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును ఏం చేయాలి? విసర్జించాలి అన్నాడు. ఐదవది సున్నతి అంటే ఏంటంటే శరీర ఇచ్చలతో కూడిన ఆ స్వభావమును మనం ఏం చేయాలి? విసర్జించాలి. అది సున్నతి అంటే. శరీర ఇచ్చలు, ఇచ్చ అంటే కోరికలు. ఈ శరీరానికి కోరికలు వస్తూ ఉంటాయి. మనకి నాలుకకు కోరికలు పుడతాయి కదా, ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కదా. ఈ నాలుకకి కొన్ని కోరికలు పుడతా ఉంటాయి. ఎప్పుడు చూసిన ఆకుకూర తింటున్నాం, ఎప్పుడు చూసిన కూరగాయలు తింటున్నాం, తిని 2 వారాలైంది, 3 వారాలైంది, కొన్ని కోరికలు పుడతా ఉంటాయి. దేనికి? నాలుకకి. అట్లాగనే శరీరానికి కూడా ఏం చేస్తాయి? శరీరానికి కూడా కోరికలు పుడతా ఉంటాయి. నీకు కలిగేటువంటి కోరికలు, ఇచ్చలు, తిమోతికు కూడా రాశాడు పౌలు, నీ యవ్వన ఇచ్చలను విడిచి పారిపో అన్నాడు. యవ్వనస్తులకు కూడా ఏం కలుగుతాయి అంట? కోరికలు. శరీరానికి కూడా ఏం కలుగుతాయి అంట? కోరికలు. ఈ కోరికలను విసర్జించాలి, కత్తిరించి అవతల పడవేయాలి. అది సున్నతి అంటే. అలాంటి వారే, శరీర ఇచ్చలను విసర్జించిన వారే ఆదివారం బల్లలో పాలు పొందడానికి అర్హులు. అమ్మా, నీ శరీర ఇచ్చలను విసర్జించగలుగుతున్నావా? అయ్యా సోదరుడా, నీ శరీర ఇచ్చలను, నీ శరీరానికి కలిగే కోరికలను నీవు విసర్జించగలుగుతున్నావా? గలతీ పత్రికలో 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసు క్రీస్తు సంబంధులు ఏమి చేయబడిన వారు చెప్పండి? ఇక్కడ రాశాడు పౌలు, శరీరాన్ని, ఈ శరీరానికి ఉన్న ఇచ్చలను, ఈ శరీరానికి ఉన్న చెడ్డ ఆశలను అన్నిటిని కూడా ఏం చేశారట? సిలువ వేయాలి. సిలువ వేసి ఉన్నారు. ఈ శరీరానికి ఉన్న కోరికలు, ఈ శరీరానికి కలిగే దురాశలు, చెడ్డ ఆశలు, వీటన్నిటిని కూడా యేసు ప్రభువుతో పాటు సిలువ వేయాలి. శరీర ఇచ్చలు సిలువ వేసావా? శరీర ఇచ్చలను విసర్జించావా? ఇదే 5వ అధ్యాయంలో పైన చూడండి, 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు శరీర ఇచ్చలను నెరవేర్చుకునేవారు? ఆత్మానుసారంగా నడవనోళ్ళు, శరీరానుసారంగా నడిచేవాళ్ళే శరీర కోరికలను అనుసరించి నడుస్తారు. ఆత్మానుసారంగా నడిచేవారు శరీర ఇచ్చల ప్రకారంగా జీవించరు. అది ఇక్కడ పౌలు రాసింది. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అని వ్రాశాడు. శరీర కోరికలను, మన శరీరాన్ని, ఆశలను సిలువ వేయాలి. శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించాలి. అది అసలైన సున్నతి అని కొలసి 2:11 పౌలు రాస్తున్నాడు. పస్కాను ఆచరించాలంటే అన్యుడు కానీ పరదేశి కానీ ఏమి పొందితే పస్కాను ఆచరించవచ్చు? సున్నతి పొందితే. ఈనాడు మనము పస్కాను ఆచరించాలంటే మనము ఏ సున్నతి పొందాలి? మనము పొందే సున్నతి ఏంటిది?
చేతులతో చేయబడిన సున్నతి కాదు, చేతులతో చేయబడని సున్నతి అసలైన సున్నతి. సున్నతి అంటే ఏంటో 5 మాటలు మనం చెప్పుకున్నాం, గుర్తున్నాయా? ఒకటేంటి చెప్పండి? హృదయములో జరిగేదే సున్నతి. హృదయములో కలిగేటువంటి ఆలోచనలు కత్తిరించేసేయాలి, అది హృదయమందు జరిగేదే సున్నతి. రెండవది యేసు ప్రభువునందు విశ్వాసం. ఏమని విశ్వాసం? నేను పాపిని, నా పాపము కొరకే ప్రభువు బలి అయిపోయాడు, నా పాప పరిహారం, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించుట కొరకే ప్రభువు బలి అయిపోయాడు అనే ఆలోచన మదిలోకి వస్తే ఇక మనం పాపం జోలిపోం, అది దాని అర్థం. మూడవది క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు. క్రొత్త సృష్టి. పాతవి ఏమైపోవాలి? పాతవి గతించిపోవాలి. పాతవి మనలో కనపడకూడదు. జక్కయ్యలో పాతవి లేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు క్షమించిన తర్వాత చివరిలో ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి పంపించాడు. ఏమన్నాడు ఆమెతోటి? ఏమని చెప్పాడు? ఇకను పాపం చెయ్యొద్దమ్మా, నీలో క్రొత్త జీవితం కనపడాలి. సమరయ స్త్రీ కదా, ఆమె మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆమెలో క్రొత్త జీవితం కనబడిందా లేదా? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తారు రండి అని ఊరిని తీసుకొని వచ్చేసింది. ఎంత మారిపోయింది! నువ్వు మారావా? మారలేదా? ఇంకా క్రొత్త సృష్టి. నాలుగవది ఏంటిది? శరీర ఇచ్చలను దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే. దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఆజ్ఞలు అంటే చెయ్యమని ఏమి చెప్పాడు అది చెయ్యాలి, చెయ్యొద్దు అని ఏం చెప్పాడు అది చెయ్యకుండా ఉండాలి, అది ఆజ్ఞలు పాటించటం. ఐదవది శరీర ఇచ్చలు విసర్జించాలి. సోదరుడా సోదరి, ఈ 5 అనుభవాలే అసలైన సున్నతి. ఇవి కలిగిన వారే మనం ఏం చేయాలి? ఆదివారం ప్రభు బల్లలో పాలు పొందడానికి అర్హులు. అంతేగాని నేను బాప్తిసం తీసుకున్నానుగా అని రావటం రొట్టె తినటం కాదు. ఇంక ఇంటి దగ్గర ఏమైనా చేసుకోవచ్చు, వీధుల్లో ఏమైనా చేసుకోవచ్చా? కాదు. దేవుడు అంగీకరించడు. పస్కాను ఆచరించాలి అంటే వెండితో కొనబడిన దాసుడు, క్రీస్తు రక్తము చేత కొనబడిన మనం, సున్నతి పొందిన, చేతులతో చేయబడని సున్నతి పొందిన మనం బలలో పాలు పొందడానికి అర్హులం. 48వ వచనం చూడండి. 48వ వచనం, నిర్గమాకాండం 12:48. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు అంటే ఎట్టివాడు? సున్నతి పొందాడే వాడు పరదేశి వాస్తవంగా, వాడు అన్యుడు వాస్తవంగా, అయితే సున్నతి పొందాడు కాబట్టి ఇప్పుడు వాడేమయ్యాడు? సమాజంలో చేరాడు. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సమానుడగును అని రాశారు. ఎంత ఆధిక్యత వచ్చిందో చూసారా వీడికి? సున్నతి పొందినందువలన పరదేశి వాస్తవంగా వాడు ఇస్రాయేలీయుడు కాదు, వాడు వేరే దేశం నుండి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ దేశంలో పుట్టిన వాడితో ఏమైపోయాడు? ఇప్పుడు వీడు సమానమైపోయాడు. అంటే ఇశ్రాయేలీయుడితోటి ఏమయ్యాడు? వీడు సమానుడయ్యాడు. దేని వలన? సున్నతి వలన. అలాగైతే ప్రియులారా, వాస్తవంగా మనందరం కూడా ఇశ్రాయేలీయుల దృష్టిలో, యూదుల దృష్టిలో మనమందరం కూడా కుక్కల లాంటి వారం. అవునా కాదా? మనమందరం కూడా కుక్కల లాంటి వారం. వాళ్ళ దృష్టిలో మనము నీచులం. కొరింథీ పత్రికలో రాశాడు కదా పౌలు, నీచులం, దరిద్రులం. అయినా కూడా మనము ఇశ్రాయేలీలతో ఏమయ్యామన్నాడు ఎఫెసీ పత్రికలో? ఇశ్రాయేలీలతో పాటు మనము సమాన వారసులము అయ్యాం. దేనిని బట్టి? యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచుట ద్వారా.
ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు యేసు ప్రభువుకు సమీపస్థులమయ్యాం. ఇశ్రాయేలీలతో పాటు సమానమైపోయాం. ఇశ్రాయేలీలకి అన్యులకి మధ్య ఉన్నటువంటి ఆ గోడను యేసు ప్రభు ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఇప్పుడు ఇద్దరిని కూడా ఏం చేశాడు? ఉభయులను ఏకము చేశాను. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతున్నాం. మనం కూడా ఇప్పుడు ఎవరితో సమానం చెప్పండి? ఎవరితో సమానం? మనం కూడా ఇశ్రాయేలీలతో మనం కూడా సమానం. అందుకని ఇందాక రోమా 28లో రాశాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అసలైన యూదుడు ఎవరు? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాడే అసలైన యూదుడు. మనమే యూదులం, మనమే ఇశ్రాయేలీలతో మనము సమాన వారసులం. కాబట్టి సున్నతి పొందినందువలన పరదేశి ఇశ్రాయేలీయులతో పాటు ఏమయ్యాడు? సమానుడైపోయాడు. అలాగే ప్రియులారా, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుట చేత, యేసు ప్రభు రక్తములో కడగబడుట చేత మనము కూడా ఇశ్రాయేలీయులతో ఏమైపోయాం? సమానము అయ్యాం. 49వ వచనం చూడండి. 49వ వచనం, దేశస్థునికని మీలో నివసించు పరదేశికని దీనిని గూర్చి ఒకటే విధి ఉండవలెను. ఒకటే విధి, పస్కాను గూర్చిన విధి ఎవరికైనా ఒకటే. యూదుడికైనా, ఇశ్రాయేలీయుడికైనా, అన్యుడికైనా కూడా ఒకటే విధి అని ఇక్కడ చెప్పాడు. 50వ వచనం, ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. ఎలా చేశారు చెప్పండి? అలాగు చేసిరి అంటే ఎలా చేశారు? పస్కాను గూర్చిన కట్టడ దేవుడు ఏదైతే చెప్పాడో కదా, అన్యుడు తినొద్దన్నాడు, తినకుండా చేశారు. పరదేశి తినొద్దన్నాడు, తినకుండా చేశారు. కూలికి వచ్చిన వాడు తినకూడదన్నాడు, తినకుండా చేశారు. మాంసము బయటకు తీసుకుని వెళ్ళొద్దన్నాడు, తీసుకుని వెళ్లకుండా చేశారు. ఎముకలలో ఒకటి కూడా విరవద్దని చెప్పాడు, విరవకుండా చేశారు. దేవుడు ఏమి చెప్పాడు పస్కాను గురించి అదే వాళ్ళు చేశారు. మనం కూడా ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? మనం కూడా ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? ఆలోచన చేసుకో. ప్రభువు చెప్పినట్టు చేస్తున్నావమ్మా నువ్వు? అపవాది చెప్పినట్టే చేస్తున్నావా నువ్వు? ఇంకా ఇశ్రాయేలీయులు అందరూ అలాగూ చేసిరి. దేవుడు పస్కాను గూర్చిన కట్టడ ఏదైతే చెప్పాడో అలాగే చేశారు. మనం కూడా ప్రభువు చెప్పినట్లుగా మనం చేయాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. వీళ్ళారా, మనం కూడా ప్రభు ఏమి ఆజ్ఞాపించాడో అలాగే చేద్దాం. 51వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఆ రోజే అబీబు నెలలో మొదటి నెలలో 14వ దినము రాత్రి దేవుడు వారిని అందరిని కూడా ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించాడు. ఎవరు రప్పించింది? ఎవరు? దేవుడే. మనల్ని కూడా పాపపు లోకములో నుంచి బయటకు రప్పించిన వాడు మన ప్రియ ప్రభువే. ప్రియులారా, మన వల్ల కాదు, మన చేత కాదు పాపములో నుంచి బయటకు రావడం. పాపములో నుంచి బయటకు తీసుకుని వచ్చేవాడు మన ప్రియ ప్రభువు మాత్రమే. కాబట్టి ఆ ప్రియ ప్రభువుని మనం ఎంతగా కొనియాడాలో, ప్రభువుని ఎంతగా స్తుతించాలో ఆలోచించండి. ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం, ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేద్దాం. సున్నతి పొందిన అనుభవం మనం కూడా కలిగి ఉండి ప్రతి ఆదివారం ప్రభు దినమున ఆయన బల్లలో పాలు పొందే వారంగా మనం ఉందాం. ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఆయన బల్లలో పాలు పొందడం దేవుని దృష్టికి అది అంగీకారం కానే కాదు. మనము దేవుని దృష్టిలో కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాసినట్టుగా మనం ఆయన దృష్టిలో అపరాధులం అవుతాం. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. కొందరు బలహీనులవుతున్నారు, కొందరు రోగులవుతున్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని పౌలు రాస్తున్నాడు. కాబట్టి అలాంటి శిక్షలు మన మీదకు రాకుండా ఉండాలంటే యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం పాలు పొందే వారంగా ఉందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన.